నేమ్స్ ఎమోషనల్ మర్చిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ మై టీమ్. మన డిఓపి గారు సారీ మేము కూడా ఎమోషనల్ అయ్యాం మేడం. ఇక్కడ మేడం అవునా? అవును కదా, ఎక్కువ ఎమోషనల్ అయిపోయింది. బ్రేక్ చేస్తాం దాన్ని. అంటే ఐ వాంట్ ఫస్ట్ థ్యాంక్ మై డిఓపి. హీస్ డన్, మీరు చూసారు విజువల్స్ చూసారు కాబట్టి ఇట్స్ బిన్ హీ ఈస్ ఫెంటాస్టిక్. అండ్ కొన్ని టైంలో వచ్చి చేసేదంటే ఆబ్వియస్లీ డిఓపి వచ్చి బాగలేదంటే ఖచ్చితంగా వచ్చి ఆ టైంకి మేము ఫినిష్ చేసలేదు. సో ఆయనకు పెద్ద థ్యాంక్స్. అడ్వాన్స్ వేరే డిఐ జరుగుతుంది, సో హీస్ బిజీ విత్ దట్. బట్ డెఫినెట్లీ ఫస్ట్ రోజుకి అందరూ కలుగుతారు. అండ్ తమన్ సార్ అండ్ వెంకట్, మై ఎడిటర్స్, మై 2 ఆన్లైన్ ఎడిటర్ బాయ్స్, చాలా మంది పెద్ద లిస్ట్ ఉంది. థ్యాంక్ యూ చెప్పి నేను ఫస్ట్ రోజుకి చెప్తాను. నేను ట్రైలర్ చాలా బాగుంది మేడం. మీరే డైరెక్షన్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఎందుకు చేయకూడదు అనిపించింది. అంటే ఇలాంటి పర్టికులర్ ఇలాంటి స్టోరీ అంటే ఇట్ వాజ్ అ గ్రాడ్యువల్ ఆర్క్. నేను ఇదే వచ్చి చేస్తానని నాకు ఫస్ట్ తెలుసు. అంటే యాక్టింగ్ వాజ్ స్టిల్ లవ్ ఆఫ్ మై లైఫ్. బట్ ఐ న్యూ దట్ ఒక నెక్స్ట్ స్టెప్ అంటే నాకు వచ్చి అది డైరెక్షన్, అది నాకు ఆల్వేస్ ఉండింది బ్యాక్ ఆఫ్ మై హెడ్ లో. బట్ ఇది ఒక మంచి స్క్రిప్ట్ దొరికింది. అండ్ సాయిపురా గారి స్క్రిప్ట్ నాకు ఒక 4 years ముందు యాక్చువల్గా నేను క్రాక్స్ అవి 4 ఇంకా ఎక్కువ. నేను క్రాక్ సినిమా షూటింగ్ చేసేటప్పటికే ఈ కథ విన్నాను. దాని తర్వాత మర్చిపోయాను ఆ కథ గురించి. బట్ మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేసుకుని ఆ స్క్రీన్ పే సెట్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు కరెంట్కి దాన్ని ఎలా చేస్తాం చెప్పేసి వి డిడ్ ఇట్ అగైన్. సో ఐ సే ఓకే, వై నాట్, బికాస్ ద సబ్జెక్ట్ వచ్చి చాలా ఒక ఫీమేల్ స్ట్రెంగ్త్ చూపిస్తుంది సినిమాలో. సో అది నాకు నచ్చింది. అందుకే బాలకృష్ణ గారికి చూపించారా ఇది? ఇంకా యాక్చువల్గా రేపు వస్తున్నారు సార్, నేను వెళ్తున్నాను యాక్చువల్లీ సార్ చూపించేకి. ఆయన చీఫ్ గెస్ట్ గా పిలుస్తారా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి? ఇట్లా చూస్తాం సార్, అందరూ వాళ్ళ బిజీగా ఉన్నారు. నేను కొంచెం వేరే ప్లాన్ చేస్తున్నాను. బట్ ఖచ్చితంగా యుల్ బి ఇంట్రెస్టెడ్ అండ్ హ్యాపీ వాచ్ ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఆర్టిస్ట్ గా, దాంతో పాటు డైరెక్టర్ గా మీకు ఏది టఫ్ అనిపించింది? టఫ్ అనేది ఏది లేదు సార్, అది రెండు బాగానే ఉంది. నాకు వచ్చింది అంటే ఐ డోంట్ లుక్ ఇట్ ఇట్ టఫ్. ఇట్ వాజ్ జస్ట్ ఐ ఎంజాయ్డ్ ద హోల్ ప్రాసెస్. సో ఐ ఎంజాయ్డ్ బోత్. మీరు ఆల్రెడీ నాందిని ఒక కోర్టు డ్రామా చేశారండి. ఈ పికప్ అంటే ఈ స్టోరీ పికప్ కనుక సాయి మాధవ్ బుర్రా గారు మీరు నటించాలని చెప్పారు, డైరెక్షన్ లాగానే చెప్పారు. ఎట్లా జరిగింది అసలు ఈ కాంబినేషన్? హ్యాపెండ్ ఆల్మోస్ట్ అదే నేను చెప్పినప్పుడు క్రాక్ సినిమా చేసినప్పటికీ నేను స్టోరీ విన్నాను. ఫస్ట్ అయితే సార్ వచ్చేసి ఆయన స్క్రిప్ట్ చెప్పారు. అప్పుడు పెద్దగా డిస్కషన్ ఏం జరగలేదు. స్క్రిప్ట్ విన్నాను కాబట్టి ఇంకేం దానికి ప్రొడ్యూసర్ లేదు, ఏమీ లేదు. సో వి జస్ట్ ఒక ఆయనకు నా పరిచయం చెప్పేసి కథ విన్నాను. దాని తర్వాత ఆ కథ గురించి మర్చిపోయింది. సార్ పెద్దగా అయిపోయారు, నేను సినిమాలో బిజీ అయిపోయాము. బట్ ఈ కథ అయితే ఒక లైన్ ఉంది ఆ కథలో, అది నాకు చాలా నచ్చింది. అండ్ అది నా మైండ్లో ఉండిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు కరెంట్లో వచ్చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము అని చెప్తే నాకు ఈ స్క్రిప్ట్ గుర్తున్నప్పుడు. సో ఐ సెడ్ మరి ఈ స్క్రిప్ట్ చేయొచ్చు కదా, ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఒక కంటెంట్ బయట రావాలి. అండ్ అఫ్కోర్స్ ఆ టైంలో వినింది. సో అప్పుడు కొంచెం వేరేగా ఉంది. ఇప్పుడు మొత్తంగా నేను స్క్రీన్ ప్లే మార్చేసాను. కొంచెం స్క్రీన్ ప్లే మార్చేసి కొంచెం బెటర్గా చేసుకొని అది చేస్తామని చెప్పేసి నేను దాంట్లో దిగి. ఇండస్ట్రీలో మహిళగా ఇందాక ఒకటి చెప్పారు మీరు, ఒక లేడీగా కూడా ఎదగాలి అని చెప్పేసి. అంటే మీరు ఈ సినిమా డైరెక్షన్ చేయడం కనుక కూడా అదే మోటివ్ ఎట్లాగా? డెఫినెట్లీ సార్. అంటే ఐ థింక్ ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఒక థాట్ ప్రాసెస్. అంటే ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని చేయి పెట్టుకొని పైన తీసుకువెళ్తేనే మేము అందరూ పైన వెళ్ళొచ్చు. మేమే దాన్ని కింద పెట్టే అది పైనకి వచ్చలేదు అది. సో ఐ థింక్ వీ షుడ్ ఆల్వేస్ గివ్ హ్యాండ్స్ టు అవర్ ఫెలో. అంటే ఇచ్చేదండి, వీ హావ్ గాట్ సచ్ గుడ్ అమేజింగ్. ఒక అమ్మాయి గురించి మాత్రం చెప్పలేదు. వీ గాట్ సచ్ గుడ్ సపోర్ట్, లైక్ వెదర్ సాయి సార్, బన్నీ సార్, దే సా ద సబ్జెక్ట్ ఒక నమ్మించి చేస్తున్నారు కదా. అంటే ఆబ్వియస్లీ యూ హ్యావ్ ఫేత్ ఇన్ అ ఉమెన్. సో ఇట్స్ నాట్ దట్ యూ డోంట్ హ్యావ్ ఇట్, ఇట్స్ జస్ట్ దట్ ప్రతి వాళ్ళు ఆ థాట్ ప్రాసెస్ లో రావాలి. ఆ రావాలంటే మేము ఆ చేంజ్ స్టార్ట్ చేస్తేనే అందరూ వచ్చి ఆ చేంజ్ ని ఫాలో చేయొచ్చు. సో ఐ వాంట్ టు బీ ద చేంజ్, దట్ ఈస్ ద లాజిక్. కాస్టింగ్ కూడా చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు పెద్ద ఒక్కళ్ళు మిస్, శరత్ కుమార్ గారే మిస్ అయ్యారు అనిపించింది. ఆయన కూడా అడిగారు ఎందుకు నాకు ఈ సినిమాలో రోల్ లేదు. సారీ డాడీ, నేను కభి ఖుషి కభి గమ్ నేను చేయలేదు, సరస్వతి చేశాను కాబట్టి నెక్స్ట్ సినిమా నేను ఇస్తాను చెప్పేశాను. అంటే ఇంత తక్కువ టైంలో 30 days లో ఇంతమంది కాస్టింగ్ తోటి ఎలా చేయగలిగారు? అంటే ప్లానింగ్ సార్. అంటే డేట్స్, వాళ్ళ డేట్స్ కూడా మీకు సెట్ అవ్వాలంటే అది కూడా ప్లానింగ్. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ టెలింగ్ సార్, ఐ సెడ్ సార్ ఐ కెనాట్ పుష్ ఎనీ డేట్స్ బికాస్ ఐ గాట్ దట్ వాస్ వన్ ఆఫ్ అవర్ మెయిన్ కన్సర్న్స్ బికాస్ ఆఫ్ తమిళ వస్తుంది సార్. ఇన్ని మనుషులు ఉన్నప్పుడు ఇన్నిసార్లు పెద్ద ఆర్టిస్ట్ అన్ని చిన్నవే కాదు, అందరూ బిజీ స్కెడ్యూల్. బట్ అవి పూజా ప్లానింగ్, డేట్స్, ప్రవీణ్ నా డేట్స్ చూసుకొని అందరూ వచ్చేసి కలిసి ఇట్ వాస్ ఫుల్ టీమ్ వర్క్. ఐ న్యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ టు టేక్. సో దాంట్లో మొత్తం ప్లాన్ చేసుకొని ముందు రోజే వెళ్ళి
షార్ట్లన్నీ ప్లాన్ చేసుకొని సో ఎక్కడికి టైం వేస్ట్ చేయకుండా చేశాం. అంటే మీరు ప్రొడ్యూసర్ కాబట్టి టైం వేస్ట్ చేయకుండా బడ్జెట్ తగ్గించుకోవడానికి చేస్తారు. బేసికల్లీ మీలో ఆ స్పీడ్ ఉంటుందని. స్పీడ్ మీరు చూసారు కదా, గోపి సార్ చెప్పారు, ఆయన సినిమాను కూడా నేను అంతే చేశాను. సో మన స్టాఫ్ గురించి ఒక చిన్న జోక్ ఉంది, మేడం మీరు ఎక్కువ టేకులు తీసుకుంటే మనకి ఎక్కువ బాటలు వస్తాయి రోజు రోజుకి, మీరేమో 4 రోజులు పని 2 రోజులు ఫినిష్ చేస్తే మనకి బాట ఎలా వస్తుంది చెప్పేసి అదొక జరుగుతుంది. సో generally a producer friendly person. I'm not I don't have too many tantrums, so I understand the problems of producer and actor అని చెప్పొచ్చు. మీ మేక్ ఓవర్ చూస్తే చాలా చేంజ్ కనిపిస్తుంది. అంటే ఈ రోల్ కి సంబంధించి మీరు అట్లనే రెడీ అయ్యి వచ్చారు. స్పెషల్ గా ఇలా ఉండాలి మదర్ అంటే అని అలా ఏమన్నా? ఇట్ వాజ్ నాట్ దట్, ఇట్స్ జస్ట్ దట్ ఇప్పుడు ఈ కాలంలో వాట్ కెన్ వి డూ డిఫరెంట్ టు ప్రమోట్. ఇప్పుడు ఈ లుక్ లో అయితే ఇస్ దేర్ ఇన్ ద మూవీ, సో ఐ జస్ట్ థాట్ దట్ ప్రతి ప్రమోషన్ కి ఈ లుక్ లో వెళ్తే మన జనాల మధ్యలో పోయి అది సెట్ అవుతుంది కదా, ఈ లుక్ ఈ బ్రాండ్, సో రిజిస్టర్ అవుతుంది. సో అందువల్ల అది. సో సెట్స్ లో బాసీ డైరెక్టర్ గా ఉన్నారు కదా, సో అంటే బేసికల్లీ మీరు విమెన్ డైరెక్టర్, బట్ మీరు బిహేవియర్ గా ఉంటుంది. నెక్స్ట్ అడుగుతాం. సో బాసీ డైరెక్టర్ సీనియర్ ఆర్టిస్టులు అంతా ఏమైనా ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? వాళ్ళతో మీకు ఎలా ఉంది? అంటే కలిపి ఒక సెట్స్ లో డైరెక్టర్ కి వచ్చేసి 90% ఆఫ్ యువర్ వర్క్ ఇస్ డన్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ యాక్టర్స్. సో దట్ వాజ్ ఐ వాజ్ వెరీ బ్లెస్డ్. ఇప్పుడు వచ్చి నేను పోయి యాక్టింగ్ ఎవరికి నేను నేర్పించక ఏం పెద్దగా ఏం లేదు, వాళ్ళు మీటర్ పెట్టుకుంటారు అంటే ఇదే మీటర్ కావాలని చెప్పేసి ఇట్ వాస్ వెరీ ఈజీ వర్కింగ్. వెదర్ ఇట్ వాస్ ప్రకాష్ రాజ్ సార్ ఆర్ ప్రియామణి మ్యామ్, కిషోర్ సార్, మురళీ శర్మ గారు, రావు రమేష్ గారు, సప్తగిరి గారు, గెటప్ సీను గారు, అందరూ పెద్దవాళ్ళే. సో ఎవరికి వచ్చి నాకేమో పెద్దగా ఒక ఫ్రిక్షన్ అవ్వట్లేదు. ఇట్ వాస్ వెరీ ఈజీ టు జస్ట్ టెల్ దెమ్ వాట్ ఐ నీడెడ్ అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ లైక్ ఐ సెడ్, మనకి డిఓపి వచ్చి చాలా కోఆపరేట్ చేసిన వల్ల చాలా ఈజీ కూడా అయిపోయింది, ఎక్కువ టేక్లు వెళ్ళలేదు. యూనో ఇట్ వాస్ వెరీ ఫాస్ట్ అండ్ 2 కెమెరా సెటప్ పెట్టాము. సో వీ వర్ ఏబుల్ టు క్యాప్చర్ ద మల్టిపుల్ ఆర్టిస్ట్ అట్ ద సేమ్ టైమ్ విత్ ద సేమ్ ఎమోషన్. సో దట్స్ హౌ వి మేనేజ్. వరలక్ష్మి గారు, మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు కదా, మేడం ఎప్పుడు ఆర్డర్స్ చేస్తారు, రిక్వెస్ట్లు ఉండవు, ఏదో ప్రీచీగా ఉంటుంది అనుకుంటారేమో, అలా కాదు అని చెప్పి. ఆన్ దట్ నోట్ నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈ మధ్యనే గీతూ మోహన్ దాస్ గారు టాక్సిక్ అని ఒక టీజర్ రిలీజ్ చేసినప్పుడు పీపుల్ ఆర్ టాకింగ్ సో మచ్, టీజర్ కంటే కూడా ఓ ఫిమేల్ డైరెక్టర్ ఏంటి, ఇలాంటి సినిమా తీయడం ఏంటి, ఇలా తీయడం ఏంటి అంటున్నారు. ఈ జనరలైజేషన్ కానీ లేకపోతే స్టీరియో టైపింగ్ కానీ ఇబ్బంది పెడతా ఉంటుందా? ఫిమేల్ డైరెక్టర్స్ అంటే ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి కథలని. విమెన్ జనరేషన్స్ గా వచ్చి దీని అగేన్స్ట్ గా పోరాడుతున్నారు. అండ్ వీ కాంట్ సే దట్ వీ హ్యావ్ achieved complete success in equality, but every generation is breaking pathways to achieve that. So when I saw Toxic was super bad. అది అండర్ఎస్టిమేట్ చేయను కాదు, బికాస్ సొసైటీ అట్లా మెంటల్ గా వచ్చి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఇట్లనే చూడాలని ఒకటి ఉంది. సో ఆ స్టీరియో టైప్ ని బ్రేక్ చేయాలంటే ఇప్పుడు ప్రతి అమ్మాయి వచ్చి వాళ్ళ ఫీల్డ్ లో వచ్చి వాళ్ళు ఎక్సెల్ చేస్తేనే వచ్చి ఆ చేంజ్ అవుతుంది. బట్ దిస్ ఇస్ ఆల్సో టు ఎవ్రీ గర్ల్, ఇఫ్ యూ ఎవర్ గెట్ స్కేర్డ్, డోంట్ బి. బికాజ్ ఐ థింక్ ఫియర్ వచ్చేసి మన సొసైటీలో ఎప్పుడు భయపడాలి చెప్పి 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 ముందుకు రాలేదు మేము. సో అది వచ్చి కొన్ని మంది బ్రేక్ చేస్తారంటే అది ఎందుకంటే ఎవ్రీబడి షుడ్ ఫాలో దట్ పాత్, అందుకే. అండ్ ఇంకొక క్వశ్చన్ మేడం, జనరల్ గా మీరు అందరు డైరెక్టర్స్ తోనే చేశారు కదా, ఒక డైరెక్టర్ అంటే ఆబ్వియస్లీ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఒక ఫిమేల్ డైరెక్టర్ ఒక సెట్ లో ఉన్నప్పుడు, ఒక 100 people ఉన్నప్పుడు, ఒక మేల్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? హౌ ద టీమ్ బిహేవ్స్? there was a difference. I was 10 times worse. So automatically there was always silence on set. I was very very particular about that. So మీరు నా క్రూ కాస్ట్ అడితే ఎప్పుడు there was always silence on set. I didn't like, for me నాకు సౌండ్ అంతే ఇరిటేషన్. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడితే ఇది మాట్లాడాలంటే నాకు ఆటోమేటిక్గా కళ్ళకి వెళ్తుంది. సో I've got a problem with sound. So generally my set will be pin drop silent when I'm shooting. It was always the case. And because of that, I think everybody was more focused. Because work meeda unnam kabatti, so it was always that. Not that we didn't have fun. We all had fun, but work jaragal kabatti, I was always focused on that. All the best and make it. Thank you so much. నాకు అర్థమైందండి, ఈ సెట్ అట్లా లేదండి. వరలక్ష్మి, He was more dominating, captain of the ship, all things. వరలక్ష్మి గారు, ట్రైలర్ లో చూసాము, అలాగే వెనకాల పోస్టర్ లో కూడా ఉంది హ్యాండ్ బ్యాగ్. పర్టికులర్ గా Actually సరస్వతి అనేది బ్యాగే సార్. ఎక్కడ నా బ్యాగ్? నా బ్యాగే యాక్చువల్గా సరస్వతి. అది ఇంత స్టేజ్ మీద కూడా పెట్టుకోవడం చూసి అందుకు ఆ క్వశ్చన్, దాంట్లో ఆ పాత్ర ఏదైనా దానికి లింక్ ఏదైనా ఉంటుంది సార్? అది చాలా పెద్ద విషయం ఉంది సార్ ఆ బ్యాగ్ లో. లెట్స్ ఇన్ ది బ్యాగ్. అందరూ చూడండి, ఇది సరస్వతి సినిమా ఉంది, ఫుల్ సినిమాలో, అందుకే క్యారీ చేస్తున్నాం. దీంట్లో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, అందుకే ఈ బ్యాగ్ పెట్టుకున్నాను సార్. సరస్వతి అంటే మీరు ఇందాక న్యాయస్థానం మనకు న్యాయం జరగనప్పుడు
ఖాళీగా మారి ఏదన్నా చేస్తుందా అనేది సిమ్టమ్స్ ట్రైలర్ లో కనిపించింది. దాని గురించి అడుగుతాను. No, like I said, it's an intense film. అసలు మీరు ట్రైలర్ చూసేకి సినిమాలో వచ్చేసి చాలా డిఫరెన్స్ గా ఉంటుంది, చాలా రివీల్ పాయింట్ ఉంటాయి. అండ్ దట్స్ వాట్ యూ ట్రై టు గెట్ టు క్రియేట్ దట్ క్యూరియాసిటీ ఇన్ ద ట్రైలర్. సో దట్స్ జస్ట్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద ఫిల్మ్. యాక్చువల్గా నా కూతురుగా ఒక మంచి వినవేక్షాన్ని యాక్ట్ చేసింది, ఆవిడ కూడా వచ్చింది ఈ రోజు. మన సరస్వతి యాక్చువల్గా అక్కడ ఉంది. కమ్మే సరస్వతి వినవేక్షదా. సో షీ యాక్చువల్లీ ఇస్ ద సరస్వతి ఇన్ ద ఫిల్మ్ బికాస్ షీ డన్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ షీ ఈస్ యాక్టెడ్ బ్యూటిఫుల్లీ. నాకు మీరు అడిగితే మంచి మంచి ఆర్టిస్ట్ దొరుకుతాయని, ఇది కూడా అది చాలా పెద్ద రీజన్ ఇది. కమ్ ఆన్ సే హై టు ఎవ్రీబడీ. హాయ్. షీ యాక్టెడ్ సో ఈజీలీ. నాకు ఎక్కడ వచ్చి నాకు ఏది ఇబ్బంది పెట్టుకున్నా, ఏది డ్రామా లేకుండా, నాకు చాక్లెట్ కావాలి, నిద్రపోవాలి ఇవన్నీ లేదు, క్లీన్గా వచ్చి చేసిపోయింది. అండ్ మైక్ ఇస్తే వేరే కథ చెప్పేస్తే నాకు భయము, అందుకే నేను ఇవ్వే దానికి మైక్. బట్ అది నేను. బట్ షీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ షీ వాజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ చైల్డ్ టు వర్క్ విత్ బికాస్ షబ్రి అనే ఒక సినిమా చేసాము, దాంట్లో షీ వాజ్ ఐ థింక్ 6 years old. She was 6 years old when she acted with me. Now she's become 11 years old, but she's done a superb role in the movie. వరలక్ష్మి గారు మీది దాని ఏంటి దాని అర్థం దోసా గైస్ ఎందుకంటే ఇప్పుడు నేను చూసే అంటే తప్పుగా నేను చెప్పలేదు, బట్ ప్రతి ప్రొడక్షన్ వచ్చి చాలా ఒకటి యాంగిల్ సైజ్డ్ గా ఉంది, ఇంగ్లీష్ టోన్ ఉంది, లేదంటే ఒక నార్త్ ఇండియా ఫీల్ తో ఉంది. సో నేను చెప్పాను మనం మొత్తం సౌత్ ఇండియన్ కలిసేది ఏంటి, దోశ. అది ఏ స్టేట్కి వెళ్ళినా వచ్చి ఆ దోశ ఉంది. సో మై హస్బెండ్ ఆల్సో లవ్స్ దోశ లాట్. సో నువ్వు డిస్కసింగ్ నేమ్స్ అదే మాట్లాడి దోశ డైరీస్ అని పెట్టిస్తాము బికాస్ మనం మొత్తం సౌత్ ని కంబైన్ చేసి ఒక విషయం చేస్తామని దోశ డైరీస్. అయితే ఇది పాన్ ఇండియా రిలీజా లేదంటే కనుక ఓన్లీ జస్ట్ ప్లానింగ్ ఎవ్రీ లాంగ్వేజ్ బట్ మేబీ అట్ డిఫరెంట్ డేట్ అండ్ డిఫరెంట్ టైం. సాయికృష్ణ గారు ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలని ఓన్లీ తెలుగుకే కదా, దీన్ని మరి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలనుకోవడానికి అంటే ప్రతి లాంగ్వేజ్ లో మీరే ఉంటారా లేకపోతే జస్ట్ తెలుగు వరకు? అంటే ప్రతి సినిమా ఓటీటీ వచ్చినప్పుడు అన్ని లాంగ్వేజ్ వస్తున్నాయి, ఆల్రెడీ పాన్ ఇండియానే కదా. అంటే ఆన్సర్ కూడా చెప్పడం లేదండి, చేద్దామని, బట్ నాట్ ఎట్ ద సేమ్ టైం, డిఫరెంట్ టైమ్స్. పూజ గారు మీకు అంటే వరలక్ష్మి గారు ఒక యాక్టర్ గానే వచ్చారా డైరెక్టర్ గా? సెట్ లో అందరినీ ఎప్పుడు చూస్తారు సైలెన్స్ అని చెప్పి షీ విల్ బి షూషింగ్ ద సెట్ అట్ ఆల్ ద టైమ్. బట్ ఐ థింక్ షీ ఈస్ గుడ్ యాజ్ బోత్. Once you see the film, I think everybody will know what. I'm not saying this because she's my sister, but I'm saying this genuinely because you know how critical I am of everything. దీంట్లో ఏమో సర్లేదు, దాంట్లో ఏమో సర్లేదు, నేను ఆల్వేస్ చెప్తాను, బట్ ఇట్ హస్ కమ్ అవుట్ వెరీ వెల్. సో ఐ థింక్ ఐ అప్రిషియేట్ బోత్ యాక్టర్ అండ్ డైరెక్టర్. చూద్దామని చెప్పాను అంతే. వరలక్ష్మి గారు డ్రామాస్ చాలా వచ్చాయి కదా, లైక్ తెలుగులో కానీ అదర్ లాంగ్వేజెస్ లో కానీ ఓటీటీకి వచ్చాక చాలా వచ్చాయి. సో కంపారిటివ్లీ సినిమా రిలీజ్ అయ్యాక కొంచెం కంపారిజన్స్ వస్తాయి కదా, సో అలాంటివి రాకుండా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది ఈ సినిమాలో? మీరు సినిమా చూసిన ఏ సినిమాకి మీరు కంపేర్ చేసలేదు. దట్ ఈస్ ద ప్లస్ ఆఫ్ ద మూవీ. ఇట్స్ డస్ నాట్ రిజెంబుల్ ఎనీ ఫిల్మ్. ఇది ఒక్క జానర్ అని చెప్పట్లేదు. అంటే ఐ కెనాట్ టెల్ యూ ఇట్ ఇస్ అ కోర్ట్ రూమ్ డ్రామా బికాస్ ఇట్స్ నాట్ అ కోర్ట్ రూమ్ డ్రామా. I cannot tell you it is only a thriller, it is also a thriller. I cannot say that there is no emotion, there is emotion in the film. So then prati angle, that's why when Nani sir also trailer cheppinappudu he said ee genre is very difficult to take because I've combined a lot of elements into one film. Emotion kuda undali, edge of the seat kuda undali. Nenu okkati promise chesanu andarki ee cinema చూసినప్పటికి మీరు అందరూ ఎవరు ఫోన్ తీసలేదు, అది మాత్రం అయితే నేను గ్యారంటీ చేస్తాను. బికాస్ ఫోన్ తీస్తే అక్కడ ఒక సీన్ మిస్ అయిపోతే మీకు అర్థపోతుంది. సో ఆ ఫీల్ ఖచ్చితంగా నేను తీసుకొచ్చాను బికాస్ దట్ వాజ్ మై లాజిక్. ఇప్పుడు ఈ కాలంలో వచ్చేసి సినిమాలు వచ్చి 10 నిమిషాలు బాగాలంటే వెంటనే ఫార్వర్డ్ చేసే కాలంలో ఉన్నాము. సో యాక్చువల్లీ ఒక ఫస్ట్ 4-5 minutes లోనే కథలోకి వెళ్ళిపోతారు మీరు, ఎక్కడికి ల్యాగ్ ఉండదు. అండ్ కంప్లీట్లీ ఒక ఎవ్రీ ఐ థింక్ 10 minutes every 10 minutes there is a reveal. So you will not go to your phone. ఆల్ ద బెస్ట్ అండి. Thank you so much. సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ అండి. వరలక్ష్మి గారు అంటే ప్రియమణి గారిది కానీ మీది కానీ No, సపరేట్ టైం లైన్ same. There's a children missing thing, and there is also a underlying issue that has been addressed. I mean, I don't want to say more about that because that will come out only in the film. But there are a lot of reveal points and twist points to the whole thing. ఓకే. ఎందుకంటే సాయి మాధవ్ గారు ఇచ్చిన స్టోరీకి మీరు యాడ్ చేసిన పాయింట్స్ ఏంటి? వాట్ ఆర్ ద ట్రీక్స్ యూ డిడ్? No, he gave me the line of the script, and we had heard the script, and we tweaked it in terms of screenplay. The line is his,
but the screenplay was changed a bit, and I changed the climax a bit, and I've changed few elements in the film, which I ఈ టైంకి మ్యాచ్ చేసినట్టు కొన్ని విషయాలు తీసుకొచ్చాం. సో దట్ ఓకే, సాయికృష్ణ గారు. అసలు జనరల్గా అందరికీ గెలవడం కష్టమే, బట్ అదేంటంటే ప్రతి వాళ్ళు వచ్చి మేము కష్టపడుతున్నాం చెప్పుకుంటా అందరూ కష్టపడే బయటకు వస్తారు, అందరూ కష్టపడే పైనకి వస్తారు. ఎవరు వెంటనే వచ్చేసి సిల్వర్ స్పాండ్ బాండ్ టు బిగ్ ఫ్యామిలీ, దట్ ఈస్ డిఫరెంట్. బట్ వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు, బికాస్ యూ కెన్ బి బాండ్ టు బిగ్గెస్ట్ స్టార్, బట్ యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ జర్నీ. సో ఎవ్రీ సింగిల్ పర్సన్ కష్టపడే బయటకు వచ్చాలి, కష్టపడే పైనకి రావాలి. అది ప్రతి వచ్చి మేడం మేము కష్టపడుతుంటే అందరూ కష్టపడ్డారా, మేము ఇక్కడే డైరెక్ట్ గా రాలేం కదా, అందరూ కష్టపడే పైన వచ్చాము. సో అది మ్యాటర్ అక్కడ. సో ప్రతి వాళ్ళు వచ్చి నేను కష్టపడని చెప్తే అది కష్టపడి అనేది పెద్దగా మ్యాటర్ కాదు, అందరూ కష్టపడుతున్నారు వాళ్ళ ఫీల్డ్ లో. సో అది ఎట్లా మేము యూజ్ చేసుకొని ఎంత హార్డ్ వర్క్ చేసుకొని యూ హ్యావ్ టు కష్టపడసాయి టు గెట్ ద టాప్. సాయి గారు, అంటే ఈటీవీకి ఒకటి అంటే కంటెంట్ ని తీసుకునేటప్పుడు, కంటెంట్ ని సెలెక్ట్ చేసేటప్పుడు అనేది దాని మీద ఆధారపడి సినిమాలు మొత్తం స్టార్ట్ చేయడం కూడా మయూరి వారు. అవును సార్. అది మళ్ళీ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్. సో అంట్రో ఇది కాదు, డిస్కషన్స్ లో ఉంది. బట్ వాసు గారితో వంశీ గారితో ఆ పార్ట్నర్షిప్ బాగుంది. ఒకవేళ మేము స్టార్ట్ చేయకపోతే అది వాళ్ళతో కంటిన్యూ చేస్తాం, స్టార్ట్ చేస్తే మేము చెప్పలేము. వరలక్ష్మి గారు in Chennai. So I've been in the production for 6 years. So then she said, no, I'm going to, I'm planning this in Hyderabad. I want to start the production. And when she told me, then that's when this whole thing, we all just moved cities and then we started. Sorry, I lost what your question was. మీరేం చెప్పారు? అంటే అదే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ గా మీ సిస్టర్ దగ్గర నుంచి ఏమైనా సజెషన్స్ తీసుకున్నారా? అండ్ రివ్యూస్ వల్ల సినిమాస్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. ప్రొడక్షన్ గురించి నేను అస్సలు దాని లోపల వెళ్ళట్లేదు. సో నా గురించి నా ఇలాగా ఏంటి ఒపీనియన్స్ అయితే తీసుకోలేదు. షీ హ్యాండిల్ ద ప్రొడక్షన్ కంప్లీట్లీ ఆన్ హర్. సో దాని గురించి మీరు క్వశ్చన్ అడగండి. ఓకే, సో బిఫోర్ అంటే రివ్యూస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బికాజ్ మూవీస్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి రివ్యూస్ వల్ల. The one request, I think every producer, every actor, so many people go behind the sets. So many people are giving their everything to make sure the audience gets that, that entertainment or that feel or whatever it is. Without even watching the content, if anybody disses it, I don't think it's fair to anyone, for the workers, for anyone for that matter. Like, it's so easy. Somebody was telling me, "You choose Evani." I said, "No, I've not watched it." But then I said, "No, but I will go and watch it." No. All the reviews are already bad in Velli choose ledan cheppesi. But recently, one of the Hindi movies also that to release. I said, if you don't watch the film, how you have to review it for yourself. You can't go by somebody else's word. And the taste to wherever lag untundi. Some people might like only entertain commercial films, or some people like raw films. So I think reviews are good, but also they shouldn't be too harsh. They should at least get the audience to go watch the film and then decide for themselves. Koncham time ivali for the talk also to go out. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండి వరలక్ష్మి గారు. థ్యాంక్ యూ.